హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 17th మార్చ్ షిఫ్ట్ థర్డ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. కానరీ జలధార కింది ఏ మహాసముద్రంలో ప్రవహిస్తుంది? కానరీ జలధార అనేది కింది ఏ మహాసముద్రంలో ప్రవహిస్తుంది? అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహిస్తుంది. కానరీ జలధార అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహిస్తుంది. సో, కానరీ జలధార అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవహించేటటువంటి ఒక చల్లని సముద్ర ప్రవాహం లేదా కోల్డ్ ఓషన్ కరెంట్ అంటాం. ఇది ఆఫ్రికా యొక్క వాయవ్య తీరం వెంబడి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. సహారా ఎడారి యొక్క పొడి వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సహారా ఎడారి యొక్క పొడి వాతావరణాన్ని పొడి వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 10 అక్టోబర్‌న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? అంటే విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాప్యత. సో, యాక్సెస్ టు మెంటల్ హెల్త్ సర్వీస్ ఇన్ కెటాస్ట్రోఫ్స్ అండ్ ఎమర్జీస్ అనేది 10 అక్టోబర్‌న జరుపుకున్నటువంటి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్‌గా చెప్తాం. వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2025 యొక్క థీమ్‌గా చెప్తాము. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఉస్తాద్ అహ్మద్ లహోరీ ఏ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించారు? ఉస్తాద్ అహ్మద్ లహోరీ మనకి ఏ యునెస్కో వారసత్వ ప్రదేశానికి ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించారంటే తాజ్‌మహల్. తాజ్‌మహల్ యొక్క వాస్తుశిల్పిగా వ్యవహరించారు. తాజ్‌మహల్‌కు సంబంధించి ప్రధాన వాస్తుశిల్పి మనకి ఉస్తాద్ అహ్మద్ లహోరీ. ఇతనిని ఈసా ఖాన్ అని కూడా పిలుస్తారు. ఇతన్ని ఏమని పిలుస్తాం? ఈసా ఖాన్ అని కూడా పిలుస్తాం. సో, తాజ్‌మహల్ నిర్మాణం అనేది సుమారుగా 1632 నుంచి 1648 వరకు కొనసాగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తమిళ భాషకు భారతదేశ శాస్త్రీయ భాషగా ఏ సంవత్సరంలో హోదా లభించింది? తమిళ భాషకు భారతదేశం యొక్క శాస్త్రీయ భాషగా ఏ సంవత్సరంలో హోదా లభించింది అంటే 2004 సంవత్సరంలో హోదా అనేది లభించింది. భారతదేశంలో శాస్త్రీయ భాష హోదా పొందిన మొదటి భాష తమిళ భాష. దీనికి 2004 అక్టోబర్ 12న ఈ హోదా అనేది లభించింది. ఆ తర్వాత 2005లో సంస్కృత భాషకు, 2008లో తెలుగు మరియు కన్నడ భాషకు, 2013లో మలయాళ భాషకు, 2014లో ఒడియా భాషకు ఈ హోదా అనేది లభించింది. అక్టోబర్ 2024లో మరో 5 భాషలకు మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ఈ హోదా అనేది లభించడం జరిగింది. సో, దీంతో మొత్తం శాస్త్రీయ భాషల సంఖ్య 11కు చేరింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో రాష్ట్రకూట రాజులచే నిర్మించబడిన ప్రసిద్ధ కట్టడం ఏది? కింది వాటిలో రాష్ట్రకూట రాజులచే నిర్మించబడినటువంటి ప్రసిద్ధ కట్టడం ఏది అంటే ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాస దేవాలయం. ఎల్లోరాలో ఉన్నటువంటి కైలాస దేవాలయం అనేది రాష్ట్రకూట రాజుల చేత నిర్మించబడింది. ఓకేనా? ఎల్లోరాలోని 16వ గృహలో ఉన్నటువంటి కేవ్ నంబర్ 16లో ఉన్నటువంటి ప్రసిద్ధ కైలాస దేవాలయాన్ని రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి రాజు 1వ కృష్ణుడు 8వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా కట్టడంగా చెప్తారు. అనగా దీనిని ఒకే పెద్ద రాతిని పైనుండి కిందకి చెక్కుకుంటూ నిర్మించడం జరిగింది. ఇది శివునికి అంకితం చేయబడింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రసిద్ధ వందవాసి యుద్ధం 1760లో ఎవరి మధ్య జరిగింది? ప్రసిద్ధ వందవాసి యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఎవరి మధ్య జరిగింది అంటే మనకి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ సామ్రాజ్యం మధ్య జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, వందవాసి యుద్ధం జనవరి 22, 1760న బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య తమిళనాడులోని వందవాసి వద్ద జరిగింది. బ్రిటిష్ సైన్యానికి సర్ ఐర్ కూట్ మరియు ఫ్రెంచ్ సైన్యానికి కౌంట్ డి ఆలీ నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించడం జరిగింది. దీనితో భారతదేశంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం అనేది ముగిసింది. సో, ఏ యుద్ధం ద్వారా మనకి ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ముగిసిందంటే వందవాసి యుద్ధం ద్వారా భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం అనేది ముగిసింది. ఇది 3వ కర్ణాటక యుద్ధంలో ఒక భాగంగా చెప్తాం. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్.
ఛత్తీస్‌గఢ్‌కు చెందినటువంటి ప్రసిద్ధ రౌత్ నాచా నృత్యం ప్రధానంగా ఏ దేవుని భక్తికి అంకితం చేయబడింది? ఛత్తీస్‌గఢ్‌కి చెందినటువంటి రౌత్ నాచా నృత్యం అనేది ప్రధానంగా ఏ దేవునికి అంకితం చేయబడింది అంటే శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రౌత్ నాచా అనేది ఛత్తీస్‌గఢ్‌లోని యాదవ లేదా అహీర్ సామాజిక వర్గం వారు చేసేటటువంటి ఒక సాంప్రదాయ నృత్యంగా చెప్తాం. వీరు తమను తాము శ్రీకృష్ణుని వారసులుగా భావిస్తారు. దీపావళి తర్వాత వచ్చేటటువంటి దేవ్ ఉత్ని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణుని భక్తికి ప్రతీకగా రంగురంగుల దుస్తులు ధరించి చేతుల్లో కర్రలతో ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య చక్రవర్తి బిందుసారుని పాలనా కాలంలో అశోకుడు ఎక్కడ గవర్నర్‌గా పనిచేశాడు? మౌర్య చక్రవర్తి బిందుసారుని పాలనా కాలంలో అశోకుడు ఎక్కడ గవర్నర్‌గా పనిచేశాడు అంటే ఉజ్జయిని లేదా అవంతి వద్ద గవర్నర్‌గా లేదా రాష్ట్ర పాలకుడిగా పనిచేయడం జరిగింది. మౌర్య చక్రవర్తి బిందుసారుడు తన పాలనా కాలంలో తన కుమారుడైనటువంటి అశోకుడిని అవంతి అనగా ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్‌గా లేదా రాష్ట్ర పాలకుడిగా నియమించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు ఏ ఆర్టికల్‌లో పేర్కొనబడ్డాయి? భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి నిబంధనలు అనేవి ఏ ఆర్టికల్‌లో పొందుపరచబడ్డాయి అంటే మనకి ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు, ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి నిబంధనలు అనేవి చేర్చబడ్డాయి. సో, భారత రాజ్యాంగంలోని పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించినటువంటి నిబంధనలు అనేవి ఉన్నాయి. భారతదేశం బ్రిటన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొంది ఏక పౌరసత్వం అమలు చేస్తోంది. సో, భారత రాజ్యాంగం అనేది బ్రిటన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొంది ఏక పౌరసత్వాన్ని లేదా సింగిల్ సిటిజన్‌షిప్‌ను అమలు చేస్తుంది. ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వంపై చట్టాలు చేసేటటువంటి అధికారం అనేది పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కానీ రాష్ట్ర శాసనసభలకు ఉండదు. దీన్ని ఆధారంగా చేసుకొని పౌరసత్వ చట్టం 1955లో పార్లమెంట్ చేయడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫాల్ట్ రీసైకిల్ బిన్ ఐకాన్ ఎక్కడ ఉంటుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫాల్ట్ రీసైకిల్ బిన్ ఐకాన్ అనేది ఎక్కడ ఉంటుందంటే డెస్క్‌టాప్ పైన ఉంటుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1842 నాటి ప్రసిద్ధ బుందేలా తిరుగుబాటు ప్రధానంగా ఏ ప్రాంతంలో జరిగింది? 1842 నాటి ప్రసిద్ధ బుందేలా తిరుగుబాటు లేదా బుందేలా రెబెలియన్ అనేది ఏ ప్రాంతంలో జరిగింది అంటే మనకి జబల్పూర్ మరియు సాగర్ ప్రాంతాల్లో జరిగింది. మధ్యప్రదేశ్‌కి చెందినటువంటి జబల్పూర్ మరియు సాగర్ ప్రాంతాల్లో జరిగింది. సో, ఇక్కడ 1842లో జరిగినటువంటి బుందేలా తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారి యొక్క భూశిస్తు విధానాలకు మరియు పరిపాలనా అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ తిరుగుబాటుగా చెప్తాం. ఇది ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి మధ్యప్రదేశ్‌లోని సాగర్, దమోహ్, నర్సింగ్‌పూర్, జబల్పూర్ మరియు బుందేల్ఖండ్ ప్రాంతాల్లో వ్యాపించింది. దీనికి చంద్పూర్ జమీందార్ అయినటువంటి జవహర్ సింగ్ బుందేలా మరియు ఇతరులు నాయకత్వం వహించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎంఎస్ ఎక్సెల్‌లో డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ కానీ డేటాను టేబుల్ రూపంలో స్టోర్ చేయడానికి తరచుగా ఉపయోగించేది ఏది? అంటే డాట్ సిఎస్వి అనే ఫైల్ ఎక్స్టెన్షన్‌ను డేటాను టేబుల్ రూపంలో స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలు మరియు పిల్లల హక్కుల కోసం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రం ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు? అంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ప్రకారం మహిళలు మరియు పిల్లల హక్కుల కోసం రాజ్యం అనేది ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పొందుపరచవచ్చు. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రం మహిళలు మరియు పిల్లల సాధికారత కోసం సానుకూల వివక్ష లేదా ప్రత్యేక నిబంధనలు లేదా చట్టాలు చేయవచ్చు. ఉదాహరణకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఈ చట్టాలు అనేవి చేయవచ్చు. సో, ఇక్కడ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 అనేది మనకి లింగ వివక్షతను నిషేధిస్తుంది. కానీ ఆర్టికల్ 15(3) అనేది దీనికి మినహాయింపును కల్పిస్తుంది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పుటాకార దర్పణంలో వస్తువును ధ్రువం మరియు ప్రధాన నాభి మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క స్వభావం ఏమిటి?
పుటాకార దర్పణంలో అంటే కన్కేవ్ మిర్రర్‌లో వస్తువును ధ్రువం వద్ద అంటే పోల్ వద్ద మరియు ప్రధాన నాభి వద్ద అంటే ఫోకస్ వద్ద ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటంటే మనకి ఇక్కడ మిథ్య మరియు నిటారుగా ఉన్నటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. వర్చువల్ లేదా అప్రైట్ లేదా ఎరెక్ట్‌గా ఉన్నటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ దోహాలో జరిగినటువంటి ఫీఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను ఎవరు గెలుచుకున్నారు? దోహాలో జరిగినటువంటి ఫీఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్‌ని ఎవరు గెలుచుకున్నారంటే మనకి ఉస్మానే డెంబేలే గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ జనవరి 2025లో జరుపుకున్న జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? జనవరి 2025లో జరుపుకున్నటువంటి జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే మనకి ఓటింగ్ లాంటిది మరొకటి లేదు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. నథింగ్ లైక్ ఓటింగ్. ఐ వోట్ ఫర్ షూర్ అనేది జనవరి 2025లో జరుపుకున్నటువంటి జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క థీమ్‌గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవం సందర్భంగా 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో సాత్విక ఆహారానికి ఒక ఉదాహరణ ఏది? కింది వాటిలో సాత్విక ఆహారం లేదా సాత్విక్ డైట్‌కి ఒక ఉదాహరణ ఏది అంటున్నాడు. అంటే ఎర్ర బియ్యం లేదా రెడ్ రైస్ అనేది మనకి సాత్విక ఆహారం లేదా సాత్విక్ డైట్‌కి ఉదాహరణగా చెప్పవచ్చు. యోగా మరియు ఆయుర్వేదం ప్రకారం సాత్విక ఆహారం అనగా స్వచ్ఛమైన, సహజమైన, తాజా మరియు శక్తితో కూడినటువంటి భోజనం అనే అర్థం. సో ఎర్ర బియ్యం అనేది తక్కువ ప్రాసెస్ చేయబడినటువంటి తృణధాన్యంగా చెప్తాం. ఇందులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉండి మనస్సును ప్రశాంతంగా, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. కాబట్టి ఇది సాత్విక ఆహారానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి మరియు రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడానికి 2000 సంవత్సరంలో ఏ పథకాన్ని ప్రారంభించారు? అంటే ఆప్షన్ బి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి మరియు రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇప్పుడున్నటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో మనకి ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ గగనయాన్ మిషన్ కోసం ఇస్రోకు అవసరమైనటువంటి కీలకమైన హార్డ్వేర్‌ను ఏ సంస్థ ప్రధానంగా అందిస్తుంది? గగనయాన్ మిషన్ కోసం ఇస్రోకు అవసరమైనటువంటి కీలకమైన హార్డ్వేర్‌ను ఎవరు అందిస్తున్నారు అంటే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లేదా హాల్ అనే సంస్థ అందించడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భారతదేశంలో నైట్ షిఫ్ట్ పనిచేసే వారి భద్రత మరియు పని పరిస్థితుల నియమాలు ఏ చట్టం కిందకి వస్తాయి? అంటే మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020 కిందకి వస్తాయి. ఓకేనా. భారతదేశంలో నైట్ షిఫ్ట్ లేదా రాత్రిపూట పనిచేసే వారి భద్రత మరియు పని పరిస్థితుల నియమాలు సంబంధించినటువంటి అంశాలనేవి ఏ చట్టం కిందకి వస్తాయంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020 కిందకి వస్తాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పొరల నిర్మాణం కోసం ప్రసిద్ధి చెందిన అగ్నిపర్వత రకం ఏది? పొరల నిర్మాణం కోసం ప్రసిద్ధి చెందినటువంటి అగ్నిపర్వత రకం ఏంటంటే మనకి మిశ్రమ అగ్నిపర్వతం లేదా కంపోజిట్ వాల్కనో లేదా స్ట్రాటో వాల్కనో అనేది మనకి పొరల నిర్మాణం లేదా లేయర్డ్ స్ట్రక్చర్ కోసం ప్రసిద్ధి చెందినటువంటి అగ్నిపర్వతంగా చెప్తాం. మిశ్రమ అగ్నిపర్వతాలను స్ట్రాటో వాల్కనోలు అని కూడా పిలుస్తారు. మిశ్రమ అగ్నిపర్వతాలను మనం స్ట్రాటో వాల్కనోలు అని కూడా పిలుస్తాం. ఇవి లావా, బూడిద మరియు పైరోప్లాస్టిక్ పదార్థాల యొక్క ప్రత్యామ్నాయ పొరల ద్వారా ఏర్పడతాయి. అందుకే వీటిని పొరల నిర్మాణం ఉన్న అగ్నిపర్వతాలను కూడా పిలుస్తాం. జపాన్‌లోని మౌంట్ ఫుజీ మరియు ఇటలీలోని మౌంట్ వెసువియస్ వీటికి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ రాజస్థాన్‌లోని ఝుంఝును మరియు అల్వార్ జిల్లాలు ప్రధానంగా ఏ ఖనిజ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి? రాజస్థాన్‌లోని ఝుంఝును మరియు అల్వార్ జిల్లాలనేవి ఏ ఖనిజ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి అంటే రాగి ఖనిజ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. ఈ జిల్లాలోనే మనకి రాగికి సంబంధించినటువంటి కేంద్రీ గనులు అనేవి ఉండడం జరిగింది. అందుకే వీటిని రాగికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాలుగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెంచకుండా దాని స్థితిని మార్చడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు? ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పెంచకుండా దాని స్థితిని మార్చడానికి
అవసరమైనటువంటి ఉష్ణాన్ని ఏమంటారు అంటే మనకి గుప్తోష్ణం లేదా లేటెంట్ హీట్ అని పిలుస్తాం. మనకి ఉదాహరణకి ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మార్చడానికి కావాల్సినటువంటి ఒక పదార్థాన్ని ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మార్చడానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని మనం గుప్తోష్ణం అంటాం. ఓకేనా? సో లేటెంట్ హీట్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్‌లో డేటాను కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఏ షార్ట్‌కట్ కీలను ఉపయోగిస్తారు? సో ఇక్కడ మనకి కంప్యూటర్‌లో కాపీ చేయడానికి కంట్రోల్ సిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పేస్ట్ చేయడానికి కంట్రోల్ విని ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకి కంప్యూటర్‌లో ఒక డేటాను కాపీ చేయడానికి కంట్రోల్ సిని, నెక్స్ట్ పేస్ట్ చేయడం కోసం కంట్రోల్ విని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భద్రత, సైబర్ భద్రత మరియు కృత్రిమ మేధస్సు రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడానికి డిఆర్‌డిఓ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అంటే మనకి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం గాంధీనగర్‌తో డిఆర్‌డిఓ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం? జాతీయ భద్రత, సైబర్ భద్రత మరియు కృత్రిమ మేధస్సు రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడానికి డిఆర్‌డిఓ సంస్థ అనేది జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం గాంధీనగర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనీలా హెంప్ అని పిలువబడే ప్రపంచంలోనే అత్యంత బలమైన సహజమైన ఫైబర్ ప్రధానంగా ఏ దేశంలో లభిస్తుంది? మనీలా హెంప్‌గా పిలువబడే ప్రపంచంలోనే అత్యంత బలమైన సహజమైనటువంటి ఫైబర్ ప్రధానంగా ఏ దేశంలో లభిస్తుంది అంటే మనకి ఫిలిప్పీన్స్ దేశంలో లభిస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనీలా హెంప్‌ను అబాకా అని కూడా పిలుస్తారు. మనీలా హెంప్‌ను అబాకా అని కూడా పిలుస్తారు. ఇది అరటి చెట్టు జాతికి చెందినటువంటి మొక్క ఆకుల నుండి తీసే ఒక బలమైనటువంటి సహజమైన నారగా చెప్తాం. న్యాచురల్ ఫైబర్‌గా చెప్తాం. ఇది ప్రధానంగా ఫిలిప్పీన్స్ దేశంలో పండుతుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా యొక్క పేరు మీదుగా దీనికి ఆ పేరు అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం పడే భారత్ బడే భారత్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? భారత ప్రభుత్వం పడే భారత్ బడే భారత్ అనే కార్యక్రమాన్ని మనకి 2014లో ప్రారంభించింది. పడే భారత్ బడే భారత్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆగస్టు 26, 2014న ప్రారంభించింది. ఇది సర్వశిక్ష అభియాన్‌లో ఒక భాగంగా చెప్తాం. ప్రాథమిక పాఠశాల పిల్లల్లో చదవడం, రాయడం మరియు గణిత నైపుణ్యాలను పెంపొందించడం కోసం దీన్ని మొదలుపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు ముస్సోరి వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు హిమాలయాల్లోని ఏ శ్రేణి కిందికి వస్తాయి? హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ముస్సోరి వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు ఏ హిమాలయాల కిందికి వస్తాయంటే మనకి లఘు హిమాలయాలు లేదా లెస్సర్ హిమాలయస్ కిందికి వస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1028 సూక్తాలు మరియు 10 మండలాలు ఏ వేదంలో ఉన్నాయి? 1028 సూక్తాలు, 10 మండలాలు ఏ వేదంలో ఉన్నాయంటే ఋగ్వేదంలో ఉన్నాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అతి ప్రాచీనమైన వేదమైనటువంటి ఋగ్వేదంలో 10 మండలాలు అంటే పుస్తకాలు, 1028 సూక్తాలు అంటే సూత్రాలు ఉన్నాయి. ఇవి వివిధ దేవతలను స్తుతిస్తూ రాసినటువంటి మంత్రాలుగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏ ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబుల్గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసింది? అంటే మనకి ఆప్షన్ డి పానాజీ పోర్ట్ మరియు గోవా పోర్టులను, పానాజీ పోర్ట్, గోవా పోర్టులను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ హబుల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో హైబర్నేషన్ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి? కంప్యూటర్లో హైబర్నేషన్ యొక్క ముఖ్యమైన విధి ఏమిటంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి ఫైళ్లను హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పవర్ సరఫరాను ఆపివేయడం. ఓపెన్ చేసి ఉన్నటువంటి ఫైళ్లను హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పవర్ సరఫరాను ఆపివేయడమే కంప్యూటర్లో హైబర్నేషన్ యొక్క ముఖ్య విధిగా చెప్తాం. టు సేవ్ ఓపెన్ ఫైల్స్ ఆన్ ద హార్డ్ డిస్క్ అండ్ షట్ డౌన్ పవర్ సప్లై. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హైబర్నేషన్ అనేది ఒక పవర్ సేవింగ్ మోడ్. కంప్యూటర్ను హైబర్నేట్ చేసినప్పుడు అది ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్లో మరియు ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ను హార్డ్ డిస్క్లో ఒక ప్రత్యేక ఫైల్లో సేవ్ చేసి పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. తిరిగి ఆన్ చేసినప్పుడు మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుండే పని అనేది ప్రారంభం అవుతుంది. ఇది స్లీప్ మోడ్ కంటే కూడా తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటుకు అవశిష్ట అధికారాలపై చట్టం చేసే శక్తిని ఇస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనేది అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారాన్ని ఇస్తుంది? అంటే మనకి ఆర్టికల్ 248 అనేది పార్లమెంటుకు అవశిష్ట అధికారాలపై చట్టం చేసే అధికారాన్ని
ఇస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 248 అనేది పార్లమెంటుకు అవశిష్ట అధికారాలపైన అనగా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై చట్టం చేసే అధికారాన్ని కల్పిస్తుంది. ఈ అవశిష్ట అధికారాలు అనే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుండి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 256 అనేది కేంద్ర చట్టాలను అమలు చేయడంలో రాష్ట్రాల బాధ్యతలను తెలియజేస్తుంది. సో ఇక్కడ అవశిష్టాధికారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ చట్టాలు లేదా అంతరిక్ష పరిశోధనలు అనేవి కాన్కరెంట్ లిస్ట్ లేదా అవశిష్ట అధికారాలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి 17th మార్చ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.